ఈ రోజు ఎపిసోడ్‌లో మాధవ్ తన బిడ్డని ఎలా బయటపెడతాడు మరియు గాయత్రి ఎంగేజ్‌మెంట్స్‌లో ఎలా జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. మాధవ్ గాయత్రిని వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాడు. మాధవ్ బాధ చూడలేక తన తండ్రి సత్యం మాధవ్‌ని ఒక లోపలకి పిలిచి బాధ మర్చిపోవడానికి మండు దివాని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇక మాధవి మొదటిసారి మందు తాగి తన మనసులో ఉన్న బాధ అంతా బయటపెడతారు. గాయత్రి అంటే తనకి ఎంత ప్రేమ, ప్రాణం, తన కోసం ఎన్ని కాలాలు కూడా నిల్చుంటామని చెప్తూ ఉంటారు. గాయత్రిని నా నుంచి దూరం చేస్తున్న ఈ పురుషోత్తం గాడి కళ్ళలో ఇసుక చల్లి ఇటుకల్లా కొట్టే తరిమేయాలి అని చెప్తూ ఉంటారు. మాధవ్ మందు తాగడం చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. కేశవ తన తండ్రిని తిడుతూ ఉంటారు. ఇప్పుడు మందు చూడడానికి మహాభువానికి మందు అలవాటు చేస్తారు, కానీ కన్న వీరుగా ఆలోచిస్తారు. మాధవ్ మందు తాగడం వల్ల తన గుండెల్లో దాచుకున్న బాధ బయటకి తెచ్చుకుంటాడు. మనసులో తెలియక ఏమైందో అని సంతోషం మొత్తం బయట చెప్తూ ఉంటాడు. మాధవ్ మరియు ఒక అమ్మాయి చేసిన ఒక రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. కీర్తి ఫోన్ చేసి "నీ రీల్ ట్రెండింగ్ లో ఉంది, మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ వచ్చినాయని" కన్నకి చెప్తూ ఉంటుంది. గాయత్రి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి మాధవ్ గెస్ట్ గా వస్తారు. గాయత్రి మరియు దుబాయ్ నుంచి వచ్చిన పెళ్లి కొడుకు ఉంగరాలు మర్చిపోవాలి. మాధవ్ ని చూసి గాయత్రి షాక్ అవుతుంది. రింగు పెట్టడానికి ఇష్టం లేక అలాగే నించుండి పోతారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.